బెన్నీ 8 సంవత్సరాల చిన్నారి, చిన్న బ్రౌన్ జుట్టు మరియు పెద్ద, ప్రకాశమైన నీలం కళ్ళు కలిగిన మనోహరమైన బాయ్, తన కళ అంగనంలో ఒక చిన్న ముట్టికపై కూర్చుని ఉన్నాడు. అది రంగుల పెయింట్ బ్రష్లు మరియు ఖాళీ పత్రాలతో నిండి ఉంటుంది. బెన్నీ తన కళా సరంజామాలను చూస్తూ, వాటి ద్వారా అనుభవించే సాహసాలను కలగజేసుకుంటూ ఊహిస్తూ ఉంటుంది. ఒకదానికి బేసి సరదా శబ్దంతో పెయింట్ బ్రష్ బంగారు కాంతితో మెరుస్తూ భూమికి పడుతుంది. బెన్నీ కనుసన్నలు వదిలి దానిని ఆకర్షించగా, అది అతనితో మాట్లాడుతుంది. బెన్నీ మెరుపు తేజస్సుతో పెయింట్ బ్రష్ ని ఎరుపు రంగు పెయింట్లో ముంచి, 2 వేళ్లు కదులుతూ పెద్ద స్నేహపూర్వక డ్రాగన్ను చిత్రించుకుంటాడు. అతని చిత్రాన్ని చూస్తూ డ్రాగన్ కదులుకుంటూ నడిపించుకుంటుంది. ఆ డ్రాగన్ సంపూర్ణంగా జీవితం పొందింది. స్టూడియో భవనంలో గంతులు వేస్తూ వేడుకగా పాడుతుంది. బెన్నీ తన కొత్త స్నేహితుడిని ప్రేమగా హత్తుకుంటాడు. బెన్నీ మరియు డ్రాగన్ మాయాజాల అరణ్యాన్ని అన్వేషణ చేస్తున్నప్పుడే, అక్కడ కాంతి కలిగిన మరిన్ని పూలు, చిన్న చిన్న ప్రాణులు కనిపిస్తాయి. డ్రాగన్ హరివిల్లు సున్నితంగా హార్చి చేస్తున్నప్పుడు బెన్నీ ఆనందంగా కలిసి అందుబాటులో ఉంటుంది. బెన్నీ మరియు డ్రాగన్ పెద్ద రాయిని తాకుతూ ఆ దారిని బ్లాక్ చేస్తున్నప్పుడు, బెన్నీ త్వరగా ఒక బలవంతమైన భయంకరమైన భెల్లును చిత్రించుకుంటాడు. భెల్లు జీవితం పొందుతుంది, ముందుకు జారుతూ, స్నేహపూర్వకంగా చిరునవ్వుతో రాయిని పక్కకు తేచేస్తుంది. బెన్నీ మరియు డ్రాగన్ ఒక గచ్చి దగ్గరికి చేరుకున్నప్పుడు, ఆకాశంలో నలుపు మేఘం ఒక ప్రమాదకరమైన రీతిలో ఉందని కనిపిస్తుంది. బెన్నీ తన మాయాజాల పెయింట్ బ్రష్తో త్వరగా ఒక అందమైన రంగుల నీలిమనేరును చిత్రిస్తాడు. ఆ నీలిమనేరు ఆకాశంలో విస్తరించి, మేఘాన్ని తొలగించి, సూర్యరశ్మిని మళ్లీ గచ్చిలో తీసుకువస్తుంది. మేఘం పోయిన తరువాత, గచ్చిలో ఉన్న ప్రాణులు డాన్స్ చేసి పండుగ చేసుకుంటారు. బెన్నీ మరియు డ్రాగన్ కూడా ఆ పండుగలో చేరి, నీలిమనేరు కింద డాన్స్ చేస్తారు. బెన్నీ నవ్వుతూ, తన సృష్టించిన మాయాజాలంపై గర్వంగా ఉండిపోతాడు. మాయాజాల పెయింట్ బ్రష్ బెన్నీ పక్కన ఎగిరి, నామ్రమంగా ప్రకాశిస్తుంది. బెన్నీ పెయింట్ బ్రష్కు తన సాహసయాత్రకు కృతజ్ఞతలు తెలుపుతాడు, మరియు పెయింట్ బ్రష్ ఒక చిరునవ్వుతో, ప్రకాశించే కాంతి మేఘంలో మరుగునిపోతుంది. ఆ సన్నివేశం అలా చాలా దూరంగా వీక్షణ చేస్తుంది. బెన్నీ తన కళా అంగనంలో నిలబడినట్లు చూపుతుంది. అతను ఖాళీ పెట్టిన కాన్వాస్ను చూస్తూ నవ్వుకుంటూ, తన ఊహాశక్తితో మళ్లీ మాయాజాలం సృష్టించవచ్చు అన్న అవగాహనతో తన కోరికను అన్వేషించుకుంటాడు.